అందరికీ నమస్కారం. మనకు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది. 2-3 రోజులుగా వాతావరణ శాఖ టీవీలో ఎప్పటికీ భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు అని చెప్తున్నారు. 2 రోజులుగా ముసురు కూడా పెడుతున్నది. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా లోతట్టు నివాసం ఏర్పరచుకొని ఉంటున్న ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలి. నివారణ చర్యగా మనకు గత 2-3 సంవత్సరాలు లేకుంటే 10 సంవత్సరాల నుంచి అయినా కానీ ఈ వరదలు రావడం, వరదలల్లా మన ఇండ్లు మునిగిపోవడం, సామాన్లన్నీ తడిచిపోవడం, ఇలాంటి అనుభవం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ముందుగానే కొంచెం అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకొని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన హనుమకొండ నియోజకవర్గంలో ఒడ్డెపల్లి చెరువు నుంచి వెళ్ళి వచ్చే పెద్దమోరి గత 3 సంవత్సరాలుగా దాన్ని మరమ్మతులు చేస్తున్నారు, నిర్మాణం చేపడుతున్నారు. అయినా కానీ దాని పరిసర ప్రాంతాల్లో ఉండే బస్తీ వాసులకి ఎప్పుడు కానీ వర్షాలు వచ్చినప్పుడల్లా ముప్పే ఉంటుంది, మునుగుతున్నాయి. ఇప్పటికి కూడా మరి ఆ పనులు ఎందుకు ఆలస్యం అవుతాయి ఏందన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మీ ముందుంచుతాను. ఈ నేను చెప్పిన ఏదైతే పెద్దమోరు అయితే ఉన్నదో ఆ పెద్దమోరులో మనం చూసినట్టయితే అందులో సగం మట్టే ఉన్నది, సగం సిల్టే ఉన్నది. ఆ వరద కెపాసిటీ ఎంత అయితే ఉంటుందో ఆ కెపాసిటీలో సగం మట్టే ఉన్నది కాబట్టి అది ఫుల్ కెపాసిటీ ఫ్లడ్ వచ్చి మాత్రము మళ్ళీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న బస్తీలు ఇట్లన్నీ ముంపుకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ నివాసం ఉంటున్న ప్రజలందరినీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.